హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. ఎవరైతే మాకు గ్రహాలు బాగలేదు, శనేశ్వరు నెత్తి మీద ఉన్నాడు, రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, ఎవరెవరో ఉన్నారని చెప్పుకుంటా ఉంటారు కదా, అన్నిటికీ ఒకే రెమెడీ అండి చెప్తున్నాను. శనివారం ఉదయం తలస్నానం చేయండి. తలస్నానం చేసినాక మీ ఇంట్లో ఏ వండుతారో, అన్నమైనా సరే, ఇడ్లీ అయినా సరే, ఏదైనా సరే, నల్ల నువ్వులు తీసుకొని అన్నంలో కానీ ఇడ్లీలోని కలిపి ఒక ఇస్తరాకు, ఏదైనా అరిటాకులో కాకి, ఒక కాకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టండి. అన్ని గ్రహాలు, ఎలాంటి గ్రహమైనా సరే, నవగ్రహాలు అంటారు కదా మీరు, శని గ్రహం పట్టుందని, అలాంటి ఏమి మీ దరిగి చేరవు. మీరు అనుకున్న పని ఎలాంటిదైనా ముందడుగు వేస్తే సక్సెస్ అయిపోతుంది. ఇట్లా 21 శనివారం పెట్టండి. శనివారం మాత్రమే తలస్నానం చేసి నీట్గా నల్ల నువ్వులు అన్నంలో కానీ ఇడ్లీలలో కలిపి అరిటాకులో పెట్టి కాకి పెట్టండి. ఎలాంటి గ్రహమైనా మీ దరికి చేరదు. ఇది పెద్దోళ్ళ కాలం నుండి వస్తున్నది. మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆయన చెప్పేవాడని, అందుకని మీకు చెప్తున్నాను నేను. ఇది చేశారంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఎలాంటి దరిద్రుడైనా సరే, ఎలాంటి కష్టాల్లో నిండా మునిగిపోతున్నా సరే, వాళ్ళు వెంటనే వాళ్ళకి మంచి జరుగుతుంది. రెమెడీ అనమాట ఇది. గీజార్లు చెప్పేది కాదు ఇది. వాళ్ళకి అన్నీ అదేదో చెప్తున్నారు. మాలో ఉన్నది మీకు చెప్తున్నాను. మేము ఇది చేశాక చాలామందికి రెమెడీ జరిగింది. పిచ్చోళ్ళు కూడా మంచోళ్ళు అయిపోయినారు. నిండా ఈ పూటకు అన్నం లేదన్నవాడు కూడా రేపటి రోజు కోటేశ్వరుడు అయినాడు. గ్రహాలతో పని లేదు. మీకు ఏదైనా దోషం ఉన్నా కూడా అన్నీ పోతాయండి. ఈ ఒక్క చిన్న పని చెయ్యండి. మీరు ఎంతలే అనుకోవద్దు. డబ్బులతో ఖర్చు అయ్యేది ఏం కాదు కదా నేను చెప్పేది. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో వస్తువుతోనే, గవర్నమెంట్ నువ్వులు ఎంత అవుతాయి, ఒక 10 రూపాయలు తెచ్చుకున్నా చాలు. ఇంకొక రెమెడీ కూడా ఉన్నది. మీకు ఎలా ఉద్యోగం రావట్లేదు, వెనక్కపోతుంది. మాకు పెళ్ళి కుదరటం లేదు, వెనక్కపోతుంది. మా ఇంట్లో కలిసి రావట్లేదు, వెనక్కపోతుంది. నా టైమే బాగలేదు, నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనుకున్న వాళ్ళే ఈ పని చేయండి. ఖచ్చితంగా మీకు రెమెడీ దొరుకుతుంది. ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఇది చేసి చూడండి. మీకు వెంటనే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.